హాయ్ మాస్టర్స్, నమస్తే. ఒక రైతు ధాన్యం కొట్టులో తన చేతి గడియారాన్ని పోగొట్టుకుంటాడండి. అదంటే రైతుకు ప్రాణం. దానికోసం గొడవను మొత్తం వెతికాడు, దొరకలేదు. ఆశ వదులుకునే సమయంలో అక్కడి దగ్గరలో ఆడుకుంటున్న పిల్లలు కనిపించారు. వాళ్ళని పిలిచి గడియారం వెతికి ఇస్తే మంచి బహుమతి ఇస్తానని చెప్పాడు. పిల్లలు ధాన్యం కొట్టు మొత్తం వెతికారు, కానీ వాళ్ళకు కూడా దొరకలేదు. నిరాశగా కూర్చుని ఉన్న రైతు దగ్గరికి ఒక పిల్లవాడు వచ్చి గడియారాన్ని వెతికి పెడతాను అని చెప్పాడు. వాడు లోపలికి పోయి గడియారాన్ని వెతికి తీసుకువచ్చాడు. రైతు ఆశ్చర్యంగా చూసి, ఎంతమంది వెతికినా దొరకనిది నీకెట్లా దొరికింది అని అడిగాడు. నేనేం చేయలేదు, నిశ్శబ్దంగా ఉన్న ఈ కొట్టులో ప్రశాంతంగా పడుకుని చెవులు రిక్కించి విన్నాను. చిన్నగా టిక్ టిక్ మని వినపడే వైపుకు పోతే అక్కడ కనబడింది అంతే అన్నాడు. ప్రశాంతంగా ఉన్న మనసు అలసిన మనసు కన్నా చురుకుగా పనిచేస్తుంది. కొన్ని నిమిషాలు ప్రతిరోజు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. ఆ ప్రశాంతత మీరు కోరుకున్న విధంగా మిమ్మల్ని మలుచుకోవడానికి ఉపయోగపడుతుంది. అద్భుతాలను సృష్టించండి మాస్టర్స్.